ఆపేసిన తర్వాత అప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ అన్నాడు, చిరంజీవికి సరిపోయే మంచి సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఇప్పుడు నవల రన్ అవుతుంది, సీరియల్స్ రన్ అవుతుంది అభిలాష అని, అది చిరంజీవికి బాగుంటుంది అని అన్నారు. ఆ అభిలాష టేకప్ చేసి దాని షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది అనమాట. సో అన్ని రోజులు ఎండమూరి గారు అక్కడ ఉన్నారు, షూటింగ్ జరిగింది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అక్కడే ఉన్నారు. సో ఎండమూరి వీరేంద్రనాథ్కి ఎంత క్రేజ్ అంటే అప్పుడు రైటర్గా ఆ క్రేజు, ఆయనకు వచ్చినటువంటి నవల రచయితగా ఆయనకు వచ్చినటువంటి క్రేజ్ ఇంకే రచయితకి రాలేదని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. సో షూటింగ్ అయిన తర్వాత సాయంకాలం పూట కాస్త చీకటి పడిన తర్వాత ఎండమూరి, చిరంజీవి గారు, రాధిక కలిసి అలాగ రౌండ్స్, వైజాగ్ రౌండ్స్ వేస్తారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ, ఎలివేషన్స్ అంతా, బీచ్ గీచ్ అంతా బాగుంటుంది కదా. సో ఒక రోడ్లో వెళుతూ ఉంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఈ హాస్టల్లో నాకు ఒక ఫ్యాన్ ఉంది, ఒక అమ్మాయి అని చెప్పాడు. అనేసరికి రాధిక కారు ఆపడలేదు అని చెప్పి రాధిక హాస్టల్లోకి వెళ్ళి, ఎవరు పలానమ్మా ఎండమూరి వీరేంద్రనాథ్ ఫ్యాను అది ఇదే అని హడావిడి చేసేసరికి పిల్లలంతా రాధిక అని వెంటబడ్డారు. అప్పుడు పరుగున వచ్చి కారు దగ్గరికి వచ్చేసరికి అక్కడ చిరంజీవి గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు అన్నారు. సో వాళ్ళు కారు ఎక్కి వాళ్ళందరూ మీద పడతారు ఇక. అదే కదా. సో వెళ్ళిపోతారు.